ఉన్నది 160 సీట్లు మేము గెలుస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ అంటున్నది. అంటే ఏంటి 175లో 160 గెలిస్తే 15 మీకు ఇచ్చినట్ట, లేకపోతే 175 ఆ లెక్క ఏంటి? చెప్పండి. చాలా క్లియర్ గా నాయుడు గారు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా జనసేన తెలుగుదేశం కలిపి ఎలక్షన్ కి పోతున్నాం, మా ఇద్దరు ఎలక్షన్ కి ఈ రాష్ట్రానికి పోతున్నాం, ఈ రాష్ట్రంలో మేము గెలిచే సీట్లు 160 అంటే మేము మీన్స్ ఇద్దరం కలిసి గెలిచే సీట్లు, అంతేగాని మీరు మళ్ళీ కాదండి. మేము అంటే వినండి మేము అంటే కాదండి. ఇప్పుడు వినండి అంటే వినండి, అది క్లారిటీ ఉండాలి. ఓకే, ఆ ఫ్లోలో అని ఉండొచ్చేమో, దాన్ని నేనేం తప్పు పట్టట్లేదు, కానీ అది దాన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో. ఒక్క నిమిషం వర్మ గారు, నేను శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. వర్మ గారు, మీరు మాట్లాడే టాపిక్ మీద నేను ఒక పాయింట్ రేస్ చేస్తున్నా. మీరు ఏదైతే ముద్రగడ్డ పద్మనాభాన్ని వీళ్ళు తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ మీద పోటీ పెడతారు, పవన్ కళ్యాణ్ చెక్ పెట్టడానికి అనుకుంటున్నారు కదా, మళ్ళీ చెప్తున్నాను, ఇదే ముద్రగడ్డ పద్మనాభ అనే వ్యక్తి కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ పోటీ చేస్తే ఆఖరికి ఇప్పుడు దాకా ఆయన కాపుల కోసం ఈ 5 ఏళ్లలో పోరాడిపోగా కాపు ద్రోహిగా నిలబడిపోయే చరిత్రానికి సొంతం చేసుకుంటాడు. ఒకటి. రెండోది, ఇప్పుడు మేము చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ, రేపు జనసేన తెలుగుదేశం పార్టీ పోటీ చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తే ఒక్క నిమిషం నేను మాట్లాడు, ఎవరైనా మాట్లాడితే మాట్లాడు. ఒక్క నిమిషం వర్మ గారు, పల్లకి మోస్తే పవన్ కళ్యాణ్ పాపనాయుడు అవుతాడా? నేను మాట్లాడిన వర్మ గారు, ఒక్క నిమిషం మూర్తి గారు మాట్లాడినా, పల్లకి మోస్తే మూర్తి గారు వినండి, నేను మాట్లాడు. ఒక్క నిమిషం. రెండోది, రేపు ఎవరో ముద్రగడ్డ పద్మనాభం పోటీ చేయాల్సిన పనేది వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి పోటీ చేయమనండి, పవన్ కళ్యాణ్ పడమనండి. ఇవన్నీ ఎందుకు మాటలు? పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసి గెలిచేస్తాం, అవ్వలో తాతలో పిల్లలకి ముసలికి పుస్తకాలకి ప్రతి వర్గాలకి లక్షలు ఇచ్చాడు కదా ఆయన. మరి ఈ రోజు ఎమ్మెల్యేలు గెలవని చెప్పి ఎందుకు ఆ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేక ఎందుకు దోబుచ్చి ఆడుకుంటున్నాడు, ఎందుకు ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తున్నారు? ఇప్పుడే మీరు చూస్తున్నారు లేదో, ఇప్పుడు చేస్తాం, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రిజైన్ ఓడించాడు విశాఖపట్నం జిల్లాలో పోటీ చేస్తే. ఒక్క నిమిషం ఆయన మాట్లాడనివ్వండి, కాదు ఒక్క నిమిషం ఆయన మాట్లాడి ఛాన్స్ ఇవ్వండి. నాయకులు మీరు నమ్మిన పార్టీని పక్కన పెట్టిన నాయకులు, పక్కన పెట్టిన నాయకు పార్టీ, మీ పార్టీ శాంతగారి పార్టీ, మీరు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు నారాయణమూర్తి గారు, శ్రీనివాస్ గారు నారాయణమూర్తి గారు, ఓకే శ్రీనివాస్ గారు నారాయణమూర్తి గారు, ఓకే ఓకే ఒక్క నిమిషం అండి, ఆయన మాట్లాడండి. టీడీపీ మాట్లాడుతుంటే చేస్తే ఎలా? ఒక్క నిమిషం అండి. ఓకే 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 ఒక్క నిమిషం, ఆయన తెలుగుదేశం పార్టీ అని మాట్లాడుతున్నారు కదా, ఆయన మాట్లాడమండి. అరగంట నుంచి ఒక్క నిమిషం. నేనేమంటానంటే వర్మ గారు, వీళ్ళు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి భయపడకపోతే ప్రతి అఫీషియల్ ప్రోగ్రామ్ లో, అనఫిషియల్ ప్రోగ్రామ్ లో ఒక పేరెత్తకుండా కనీసం దత్తపుత్రుడనో ఇంకోటనో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషణ చేయడం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఎందుకు అంత భయపడుతున్నాడు పవన్ కళ్యాణ్? ఒకటి. రెండోది, ఈ రోజు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ వెనకాల ఉంది అని చెప్పి గ్రహించి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కాపుల కోసం ఒక సభ పెట్టడం ఏంటండి? అధికారికంగా వాళ్ళ మంత్రులు పాల్గొనడం ఏంటండి? ఒక కులానికి ఎప్పుడైనా ఒక సభ పెట్టుంటారా? కాకపోతే నేనేమంటానంటే కాపులు మొత్తం కూడా ఈనాడు పవన్ కళ్యాణ్ తో ప్రయాణం చేస్తున్నారనేది వాళ్ళు భావించి ఈ రోజు ఒక విష ప్రచారం చేయడానికి, లేకపోతే మీరు అన్నట్టుగా ఏదో డ్రామాలు ఆడేదానికి డ్రామా యాక్టర్ని పట్టుకొని వచ్చి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయాలనుకో, ఇవన్నీ అవసరం లేదు. ప్రధానమైన యాక్టర్ ఆయన ముఖ్యమంత్రి పోటీ చేయమనండి, గెలుచుకోవడం అనండి, ఎన్ని మాటలు. రెండోది వర్మ గారు, మేము ఒకటి అడుగుతున్నాం,
రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి ఎందుకు నేను మాట్లాడినండి తీసుకెళ్ళమను మా తిరుమల నాయకుడు గారు వెళ్ళమను ముఖ్యమంత్రి ఎందుకు ఒక్కసారి ముఖ్యమంత్రి ఎందుకు అన్నా ఒక్కసారి కూడా నగ్గరుడు ముఖ్యమంత్రి స్థాయి ఎందుకు ఇస్తారు మామూలంతా ఓడిస్తారంటున్నా నేను. అరే ఒక్క నిమిషం వినండియ్యా మళ్ళీ అరే వర్మ గారు నేను మాట్లాడు